సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్ మనకి తెలుగులో ఒక సామెత ఉంటదనమాట. మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు ఏడ్చిందని. అలా అవును. రోజా గారు ఆళ్ళ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న పనులకు గాని, లేకపోతే ఏదైనా విషయాలకు గాని ఆవిడనెవరు పిలవట్లేదనమాట. ఆవిడనెవరు పిలవకుండా ఎవరికాళ్ళు చేసేసుకుంటా ఉన్నారు. మరి దీని ఎనకాల పెద్దిరెడ్డి గారున్నారో, ఇంకెవరున్నారో మనకు తెలీదు గానీ, కాకపోతే ఈరోజు ఒక వాయిస్ మెసేజ్ ఆమె పంపిన వాయిస్ మెసేజ్ ఒకటి బాగా హల్చల్ చేస్తుంది సార్. ఆమేమంటుందంటే, "మీరు చేస్తున్న పనుల వల్ల తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు నన్ను చూసి నవ్వుకుంటున్నారు. మీరు నా పరువు తీయటానికే ఈ పనులు చేస్తున్నారు. మీరు నా కాన్స్టిట్యున్సీలో చేస్తా నన్ను పిలవకుండా ఉంటారా? ఇది నన్ను అవమానించడానికే గదా! నన్ను వాళ్ళ ముందు నవ్వుల పాలు చేయడానికే గదా!" అని చెప్పి తెగ బాధపడిపోతున్నారు. ఏంటి సార్ అంటే రోజా పరిస్థితి అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళేమో ఆమెను చూసి నవ్వుతారు. హేళన జేస్తారు. సొంత పార్టీ వాళ్ళేమో ఆమెను పట్టించుకోరు. మరి ఇంత దారుణం అయిపోయిందేంటండి రోజా గారి పరిస్థితి? రో పాపం అయ్యో అనిపిస్తదండి. మా పార్టీలో ఉన్న ఆమె రో హ్మ్. రోజా పరిస్థితి అందరూ నవ్వుకునే స్థితికొచ్చింది. ఎందుకంటే ఆమె రాజకీయంగా చేయడము లేదండి. హ్మ్. రాజకీయాన్ని కూడా సినిమాల్లాగాను లేకపోతే ఆమె స్కిట్స్ వేస్తుంటారు కదా! 'జబర్దస్త్‌లో' అలాగాను ఏదో ఇట్లా హాస్యం పండించడానికి చేస్తున్నాం రాజకీయాలు అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి వృత్తి ప్రభావము ప్రవృత్తి మీద ఉంటదండి. ఎవరైనా ఇప్పుడు నేను ఎంత రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నా, ఎక్కడో ఒక చోట మానసిక స్థితిని గురించి టచ్ చేయాల్సొస్తది. నేను రాజకీయం చెప్తే నాకు మానసిక స్థితికి అనుగుణంగా మాట్లాడతా. అలాగే ప్రతి వ్యక్తి అండి. ఆమె ఈ 'జబర్దస్త్‌లో' చేసి, ఆ తర్వాత సినిమాలు చేసి అవన్నీ అబోత కల్పనలు, స్కిట్స్ అవన్నీ ఊహాత్మకంగా ఉంటాయి. ఆమె రాజకీయాలు కూడా ఊహల్లోకి తేలుతా ఉంది. అందరిని వైరం చేసుకున్నాను. అక్కడ ఈమె ఎవరో తెలియక ముందు నుంచి రాజకీయాలు చేస్తున్న వ్యక్తులున్నారు. ఈమె పుట్టక ముందు నుంచి రాజకీయాలు ఉన్నారు. ఈమేదో హఠాత్తుగా చంద్రబాబు గారి దయ వల్ల నాయకురాలు అయిపోయారంతే. ఇంకేం లేదండి ఆమెకి ఇంక ఏమి ఒక అక్షరం ముక్క రాదు రాజకీయాల్లో. చంద్రబాబు నాయుడు గారు పిలిచారు. ఏదో శివప్రసాద్ గారు వాళ్ళు చెప్తే అమ్మాయిలో కొద్ది చైతన్యం, చలాకీతనం ఉందని పదవులిచ్చి, ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తే ఆఖరికి ఆమె వెళ్ళిపోయి మమ్మల్నే ఎక్కిరిస్తది. హుహు. ఎవరో చెప్తుంటారు మామూలు ఒక కథ చెప్తుంటారు. ఒక పులి పిల్లితో స్నేహం చేసిందంట. "నువ్వు భలే చెట్లెక్కుతావు, అన్నీ ఎక్కుతావు గదా! నీ తెలివితేటలన్నీ నేర్పించని." సరే అన్నీ నేర్పించింది. కానీ చెట్టెక్కేది నేర్పించకుండా ఆగిపోయింది. ఏమంటే నాకు ఇంకా రాలేదని. పులి పరిగెత్తొచ్చింది. "అమ్మ నువ్వు అన్ని విద్యలు చేసావు. నిన్ను తినేస్తాను చూడు" అని. అప్పుడు చెట్టెక్కేసింది. అందుకే గదా నీకు చెట్టెక్కేది నేర్పించలేదని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈమెకి అన్నీ నేర్పించాడు. కొన్ని వదిలేశారు. హ్మ్. ఆ హ్మ్. తక్కువ తెలుసుకున్న విద్యలు టక్కుటమారు విద్యలతో ఆమె చాలా చేయాలనుకుంది. నిజంగా అయితే రోజా అవన్నీ టక్కుటమారం మాటలండి. అందుకని టక్కుటమారం రోజా అనొచ్చు. ఇంకా పరువు అంటున్నారు. ఉంటే కదా పోయేదానికి. మీరు భలే వాళ్ళు. ఆమె ఏదో ఏడుస్తది గానీ ఆమెను ఎవరు పిలవరు. ఆడ బలమైన వాళ్ళందరూ ఆమెకు వ్యతిరేకులండి. ఇప్పుడు చక్రపాణి రెడ్డి గారున్నారు. ఆయన చెంగారెడ్డి గారని మాజీ మంత్రి గారి అన్న కుమారుడు. ఒకే ఇంట్లో ఉన్నారు. వాళ్ళు సన్నిహితులు. వాళ్ళ చ చాలా రోజులు 4, 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. 3 సార్లు మంత్రిగా ఉన్నారు చెంగారెడ్డి గారు. సమితి ప్రెసిడెంట్, సర్పంచ్ నుంచి వచ్చారండి. ఆయన లా చదివారు. అంత బ్యాక్‌గ్రౌండ్ ఉంది. చెన్నారెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఒక దశలో చెంగారెడ్డి గారు రాజకీయ చక్రాన్ని తిప్పారండి. ఈ రోజున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనం అందరం చెప్తున్నాం. మా జిల్లాలో పెద్ద రెడ్డి, పెద్ద మంత్రి అని. రామచంద్రారెడ్డి గారికి తొలిసారిగా కాంగ్రెస్‌లో టికెట్ ఇచ్చిన వ్యక్తి రెడ్డివారి చెంగారెడ్డి గారు. అంతెందుకండి ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా 89లో టికెట్ ఇప్పించిన వ్యక్తి చెంగారెడ్డి గారు. అంటే పివి నరసింహరావు గారు అంతనే ఈయన డీసీసీ ప్రెసిడెంట్‌గా. ఈరోజు జిల్లాలో రాజకీయాలు చేస్తున్న మా జ్ఞానేంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఎంపీ చేసేది ఇప్పుడు సలహాదారుగా ఉన్నారు ప్రభుత్వానికి. ఆయనకి టికెట్ ఇప్పించింది ఈయనే అండి ఎంపీగా. అంటే ఇంత విశిష్టమైన పలుకుబడున్న కుటుంబాలు ఆడుంటే వాళ్ళ దగ్గరికి పోయి ఈమె నాకు చాలా టక్కుటమారు విద్యలు తెలుసు. మీరు నా వెనక తిరగమంటే తిరుగుతారా? ఆ చక్రపాణి రెడ్డి గారు వ్యతిరేకం. ఆయన ఏదో
శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. ఆ తర్వాత కేజే కుమార్ వాళ్ళ భార్య వాళ్ళు మున్సిపల్ చైర్పర్సన్ చేశారు. అతని భార్య ఆ, అదేగా కార్పొరేషన్ చైర్మన్ గా అంటే వాళ్ళది ఈడిగా కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఉంది. ఇక్కడ ఇంకా అమ్ములని ఉన్నారు పుత్తూరులో. నేను చిన్నప్పుడు రాజకీయాలు చేయనిపోయినప్పుడే ఆయన ఒక గ్రూప్ ను పెట్టి చేసేవాళ్ళు. ఇలా పాత వాళ్ళని అందరినీ కాదని ఈమె ఎగిరి పడింది. ఇప్పుడు చతికిలు పడింది. ఆమెకి టికెట్ కూడా లేదని చెప్తున్నారు. ఇంకెవరు పిలుస్తారు? పదవి ఉన్నప్పుడే దిక్కు లేదు, ఇంకా టికెట్ రాదనేది తెలిసిపోయింది. కాబట్టి ఆమె ఇంకేదైనా కొత్త మార్గం చూసుకోవచ్చండి. రోజా గారు ఇంకా తైతక్కలాడాల్సిందే తప్ప టక్కు టమార విద్యలు పనిచేయవు. ఆమె ఏడ్చుకోవాల్సిందే. ఆమెను ఇంకెవరు పట్టించుకోరని నాకు తెలిసి. ఆమె ఇప్పుడే వెళ్ళిపోయి నాకు ఇక్కడ ఉన్న సమాచారం ఏంటంటే మా జిల్లాలో ఆమె అక్కడ గెలవనని తెలిసిపోవడం వల్ల ఏదో విధంగా ఇట్లా వచ్చేసి కాళహస్తి నియోజకవర్గంలో అయినా టికెట్ తెచ్చుకోవాలనుకుంటుంది. ఎందుకంటే మా ఉమ్మడి జిల్లా 3 జిల్లాలుగా విడిపోయిందండి. తిరుపతి జిల్లా ఇటువైపు ఉంది. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీ వేరు, పుంగనూరు నియోజకవర్గం. కానీ జిల్లా చిత్తూరు జిల్లా లేక మార్చుకున్నారు. ఇప్పుడు ఈమె మా నారాయణ స్వామి గారు ఉప ముఖ్యమంత్రి, పెద్దిరెడ్డి గారు ముగ్గురు చిత్తూరు జిల్లాలోనే ఉన్నారు. ఎందుకులే అక్కడ పెద్దిరెడ్డి దగ్గర అని చెప్పి ఆమె జిల్లా మారాలని చూస్తున్నారని. అయితే ఇక్కడ బిఎఫ్ మసూదన్ రెడ్డి ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యే. ఆయన్ని కాదని ఆమెకి ఎలా ఇస్తారు? ఈ చర్చలు ఉంది. కాబట్టి ఇది ఆఖరు అండి రాజకీయంగా రోజా గారికి. ఇది ఆఖరు రోజులు. ఆ తర్వాత రాజకీయ సన్యాసం తప్పదండి. కానీ ఎందుకు సార్? అంటే రోజా ఎక్కడున్నా సరే ఇంత వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే మీకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు గూడా అక్కడున్న సొంత లీడర్లందరితోనూ గొడవ పెట్టుకుంది. గాలిముద్దు కృష్ణనాయుడు గాని, లేకపోతే చంద్రబాబు గారి తమ్ముడు గాని, మిగతా వాళ్ళందరితోనూ గూడా గొడవ పెట్టుకొని అందరూ నన్ను ఓడించారని జెప్పి బయటకొచ్చేసింది. సరే ఇక్కడంటే వైఎస్ఆర్‌సీపీలోకొచ్చింది. ఇక్కడ మరి అంతా చుట్టూ ఉంది కూడా రెడ్లు. ఆమె సామాజిక వర్గమే. మరి ఆమెను అభినందించేవాళ్ళే, ఆమెను అభిమానించేవాళ్ళే. ఇక్కడ కూడా మరి ఎందుకు గొడవ? అసలు అంటే రోజా లాంటోళ్ళు రాజకీయాలకు సరిపడరా? లేకపోతే ఆడవాళ్ళని రాజకీయాల్లో తొక్కేస్తున్నారా? ఎలా చూడాలి దీన్ని మనం? చాలా మంచి ప్రశ్న అయింది. నిజంగా ఇది అందరూ కూడా వినడానికి. ఎందుకంటే ఆమె తెలుగుదేశంలో ఓడిపోయినప్పుడు కమ్మ సామాజిక వర్గ నాయకులు నన్ను మోసం చేశారు, ఓడించారని చెప్పుకున్నది. ఇది వ్యాలిడ్ పాయింట్ అండి. ఇక్కడ అంతా రెడ్లే. ఆమె చుట్టూ ఉన్నది రెడ్లు, బీసీలే. వీళ్ళు కూడా ఆమెకు ఎందుకు వ్యతిరేకం అయ్యారు అంటే ఆమె స్వభావంలో తేడా ఉంది. అంటే కొంతమంది, అంటే నేను మరీ లోతుగా చెప్పనండి, అర్థం చేసుకోండి. కొంతమంది మహిళలైనా పురుషులైనా కొద్ది మానసికమైన దుర్బలత్వం ఉంటది. ఇది దుర్బలత్వం అని ఎందుకంటామంటే మనిషి మనిషిగా కాకుండా, మనిషి సంస్కారయుతంగా కాకుండా, మనిషి సానుకూలంగా కాకుండా, సమాజాన్ని అర్థం చేసుకోకుండా, వాస్తవిక దృష్టితో అనుసరించకుండా, వ్యవహరించకుండా చేసే వాళ్ళందరినీ మానసిక ఆరోగ్యం బాగలేని వాళ్ళు అనుకుంటాం. అంటే దాన్ని ప్రవర్తన లోపం అంటాం. చాలా మంది ఏమనుకుంటారంటే మానసికంగా బాలేదంటే ఇదేనో పిచ్చో, ఎర్రో, ఇంకొక జబ్బు ఏమి లేదు కదా అంటారు. ప్రవర్తన లోపాలున్నా, వ్యసనాలున్నా వీటన్నింటిని కూడా మానసికంగా లోపాలుగానే చూస్తాం. ఆమెలో ఈ కక్షపూరితమైన రాజకీయాలు చేయడం, ఆమెనేమో అందరూ దేవతగా ఊహించుకోవాలని ఆమె ఊహించుకుంటారు. ఎవరు ఊహించుకుంటారని? ఎమ్మెల్యే మంత్రి అయితే ఏమవుతుంది? ఏమవుతాదండి? మంత్రి అయిపోయారు. ఇప్పుడు నేను అంటే ఆమె ఏమి చూసిందో లేదు. నేను చాలా మంది ప్రధాన మంత్రులు చేసిన వాళ్ళు, ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు, వాళ్ళందరినీ చూశాను. మంత్రులకి దిక్కుండదండి. నేను పేరు చెప్పడం, ఒక పెద్ద మంత్రి ఉండేవాడు ఒకప్పుడు. ఆయన అంటే అందరూ రాష్ట్రంలో ఆయన దగ్గరికి వెళ్ళేవారు. ఆయన ఒక రోజు తిరుపతి రైల్వే స్టేషన్ లో దిగి ఎవరు లేకపోతే సూట్ కేసు మోసుకొస్తున్నారు. నేను దూరం నుంచి చూసి పరిగెట్టెళ్ళి, ఏం సార్ ఎవరు రాలేదు? లేదు ఇట్లా ఇవ్వండి, నేను తీసుకుంటే పిల్లోనే కదా. వద్దుబా నువ్వు నా సూట్ కేసు మోయేదా పెద్ద ఆయన పేరు చెప్పకూడదని చెప్పడం. ఇప్పుడు ఆయన చనిపోయారులే, బతికలేరు. నువ్వేం సుధాకర్ లేదన్నా, మీరు పెద్దవారు, నేను పిల్లోనే కదా, నాకు అప్పుడు 35 ఏళ్ళు ఉంటది, పర్వాలేదని సూట్ కేసు తీసుకెళ్లారు. అంతకు ముందు ఆయన రైల్వే స్టేషన్ లో దిగిన, ఎయిర్పోర్ట్ లో దిగిన తోసుకుంటా అన్నారు ఊ అని. పదవి పోయినాక అన్న పిలిస్తే కూడా లే. రోజా గారైనా అంతే, ఇంకెవరైనా, ఏ మంత్రి అయినా అంతే. అది ఆమె తెలుసుకోకుండా ఆమె ఏదో భూమి నుంచి భూమి మీదకి దిగిన అపురూప లావణ్యవతి, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ నేనే.
నాకు మించిన వాళ్ళు లేదని డాన్స్ చేయాలనుకుంటారు. అది కుదిరే పని కాదు. ఇది ఆమె మానసిక దుర్బలత్వంగానే చెప్తున్నా. ఇక్కడ నేను సైకాలజిస్ట్‌గా చెప్తున్నా. ఎవరమైనా ఇప్పుడు నేనున్నానండి. మీరేదో వీడియోలు పెడుతున్నారు. ఈ వీడియోలు చూసి ఒక 10,000, 20,000 మందో చూసేయొచ్చు. అప్పుడే నేను మీసాలు తిప్పి నా వీడియోలు చూసారంటే ఆడ నా ముఖం కంటే కంటెంట్‌కి విలువ ఉండి 10 మంది చూసి ఉంటారు. ఒక్కోసారి హ్మ్. కంటెంట్‌కి విలువ ఉంటే బాగా వైరల్ అవుతదది. మన ముఖం చూసి కాదు. ఆ రోజు నుంచి నేను ఎగిరి పడితే కుదరదని. ఒక వీడియోని లక్షల మంది చూసుంటారు. ఇంకొక వీడియోని 100 మంది కూడా చూడరండి. నా అనుభవంలో. నా నా వీడియోల్లో హైయెస్ట్ వ్యూవర్‌షిప్ 78,00,000 మందిదుంది. ఆ 79 ఉదయమే చూశాను ఒక వీడియో. హుహు. 79,00,000 చూశారని తలకిందులు పడమంటారా? 50, 100 చూసిన వీడియోలు కూడా లేటెస్ట్‌గా పెడితే కొన్ని ఛానెల్స్‌లో వస్తే ఆడు కూడా 100 మంది అమ్మ 100 దాటింది. ఈరోజు ఒకతను సార్ ఇంక 10 హ్మ్. చూస్తే 1000 అన్నాడు. ఆ 1000 అన్నా తొయ్యి నాకు అవమానంగా ఉందన్న. ఛానెల్ అతనితో. మీకు అర్థమైందా? అవును. హ్మ్. అలా రోజా గారు ఒక సినిమా హిట్ అయ్యుండొచ్చు. లేకపోతే 'జబర్దస్త్' బాగా పోతుంది. ఇప్పటికి కూడా పోతుంది. ఆమె ఉన్నా లేకపోయినా పోతుంది. ఆమె ఆ భ్రమలోకి వెళ్ళిపోయారు. నేను చాలా గొప్ప వ్యక్తినని. ఏముందమ్మా రోజమ్మా నీ గొప్పతనం ఒకటి చెప్పు. ఒక అక్షరం ఏం లేదండి. ఏం చెప్పమ్మా? ఏం చదువుకున్నావు? ఏమైనా ఎక్స్ట్రార్డినరీ చదివేసమ్మా ఆమె. హ్మ్. అది చాలా పరిశోధన విద్యార్థి, చాలా గొప్ప విద్యార్థి, అనర్గళంగా చెప్పగలదు. ఏమైనా తెలుసా? 4 మాటలు ఎవరన్నా మాట్లాడతారు. టీవీల్లోనో లేదా ఇట్లా డిబేట్‌లలోనో లేకపోతే ప్రెస్ ముందర ఏదో 4 మాటలు వాడిని వీడిని ఊ అని అనడం అది వేరు, జ్ఞానం వేరు. హ్మ్. అర్థమైందా? కేవలం మనం 4 మాటలు మాట్లాడడమే చాలా గొప్ప జ్ఞానానికి చిహ్నంగా భావించడం అంత మూర్ఖత్వం ప్రపంచం లేదు. కాబట్టి ఆమె మూర్ఖురాలు కూడా. ఆ భ్రమల్లో ఉంది. కాబట్టి రోజా గారి బతుకుని ఆమంతకు ఆమె ఛిద్రం చేసుకుంటుంది. ఇంక భవిష్యత్తు ఉండదు. థాంక్ యూ సార్. థాంక్ యూ. చాలా బాగా అనాలిసిస్